వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ ఘండికోట బ్రహ్మాజీరావు గారి రచన పెళ్లిచూపులు వింటారు. నవంబర్ 1వ తారీఖు. ఈశాన్య ఋతుపవనాలు ఉద్ధృతంగా ఉన్నాయి. ఉదయం నుండి చల్లని గాలి వీస్తున్నది. జల్లులు జల్లులుగా వాన కురుస్తున్నది. రామారావు 10 గంటల కోచ్లో విశాఖపట్నం నుండి పలాస బయలుదేరాడు. పెట్టెలో అట్టే మంది ప్రయాణికులు లేరు. బండి ప్రతి స్టేషన్లోనూ ఆగుతుంది. వాన జల్లులు బెంచీలను తడిపేశాయి. రామారావు కిటికీ దగ్గర కూర్చున్నాడు. అద్దం వేసుకున్నాడు. బెంచి తుడుచుకున్నాడు. తెచ్చుకున్న వారపత్రిక చదవడానికి ప్రయత్నించాడు. కానీ సాధ్యపడలేదు. మనసు నిలకడగా లేదు. కిటికీ అద్దంలోంచి అతను చూస్తున్నాడు. జల్లులు పెద్దవవుతున్నాయి. తెరలు తెరలుగా వస్తున్నాయి. బయట ఏమీ సరిగ్గా కనిపించడం లేదు. రామారావు ఉద్యోగంలో చేరి 6 నెలలైంది. ఇంటర్ పాస్ అయిన తర్వాత పై చదువులు చెప్పించడానికి తల్లిదండ్రులకు స్తోమత లేకపోయింది. వాళ్ళది చాలా పెద్ద కుటుంబం. తాతలు తండ్రులు కలిసే ఉన్నారు. లంకంత పురాతనమైన ఇంట్లో అందరూ ఉంటున్నారు. రామారావు తండ్రి గారు హైస్కూల్లో గుమాస్తాగా పనిచేస్తున్నారు. తాతగారు మరొక స్కూల్లో హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యారు. విజయనగరం మహారాజా వారి కళాశాలలో ఇంటర్ పాస్ అయిన వెంటనే అతనికి ఉద్యోగం దొరికింది. విశాఖపట్నం మున్సిపాలిటీలో సర్వేయర్గా చేరాడు. 6 నెలలు ప్రొబేషన్ ముగిసిన తర్వాత పర్మనెంట్ ఖాళీలో అతన్ని వేశారు. పొద్దున్న టిఫిన్ తిని అతను బయలుదేరాడు. శ్రీకాకుళంలో వాళ్ళ అమ్మగారు రైలు ఎక్కుతారు. ఆవిడ మినప రొట్టె కాల్చి తెస్తారు. 2 రోజుల క్రితం ఒక పెద్ద మనిషి వచ్చి తన 2వ కూతుర్ని రామారావు కోసం చూసుకోమని తాతగారితో చెప్పారు. ఆ పని తన పెద్ద కోడలికి ఆయన విడిచిపెట్టారు. వెంటనే ఆమె విశాఖపట్నానికి కబురు పెట్టి కొడుకుని కోచ్లో బయలుదేరమన్నారు. జల్లులు ఇంకా ముమ్మరమయ్యాయి. రామారావు తల్లిగారు రైలెక్కేసరికి బాగా తడిసిపోయారు. అతనికి బాగా ఆకలిగా ఉంది. రొట్టె తింటుంటే రైలు ఉర్లాం బ్రిడ్జ్ దాటుతోంది. అప్పుడు సావకాశంగా రామారావు తల్లివైపు తిరిగి అడిగాడు, ఇప్పుడు నా పెళ్లికి తొందరేమిటి? నేను అలాగే మామగారిని అడిగాను. పెద్ద మనిషి వచ్చి అడిగితే అతని మాటకు విలువ ఇవ్వాలి. ఇంతకీ పెళ్లి చూపులు అవని, పెళ్లి చాలా దూరంలో ఉంది. రామారావు మరేమీ మాట్లాడలేదు. కోచి పలాస చేరేసరికి 3 గంటలయింది. వర్షం తగ్గింది. రామారావు బంధువులు స్టేషన్కి దగ్గరలోనే ఉన్నారు. వాళ్ల ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుని కాఫీలు తాగేసరికి సాయంకాలం 5 అయింది. పెళ్లి కూతురు తండ్రి పేరు శంకరం. ఆయన రైల్వేలో ఆఫీసర్గా ఉన్నారు. వారి బంగళా చాలా పెద్దది. ఇంటి నిండా నౌకర్లు చాకర్లు. పెళ్లి చూపులు హాల్లో ఏర్పాటు చేశారు. పెళ్లి కూతురి తల్లి ఆప్యాయంగా రామారావు తల్లిని ఆహ్వానించారు. ఆమె పేరు పార్వతి. శంకరం గారు రామారావు పక్కనే సోఫాలో కూర్చున్నారు. రామారావు ఇంటర్ సర్టిఫికేట్ చూసి అన్నారు, నీకు ఫస్ట్ క్లాస్ వచ్చిందే, ఇంజనీరింగ్లోనో మెడిసిన్లోనో చేరలేకపోయావా? రామారావు నవ్వి ఊరుకున్నాడు. అతనికి ఇంజనీరింగ్లో చేరాలని ఉండేది. కానీ కలిసి రాలేదు. తాతగారి దావా ఓడిపోయింది. ఉండే ఆస్తంతా తుడుచుకుపోయింది. శంకరం గారు కవిత్వం రాస్తారు. తను రాసిన పద్యాలు రామారావుకు వినిపించారు. ధారాశుద్ధిగా రాసిన పద్యాలవి చాలా బాగున్నాయి. మరికొద్దిసేపట్లో పెళ్లి కూతుర్ని తెచ్చి కూర్చోబెట్టారు. పిల్ల ఏపుగా తండ్రిలాగే ఉంది. కొట్టొచ్చిన అందమూ లేదు, అలా అని అనాకారి కూడా కాదు. ఆ రోజుల్లో రామారావు గాంధీగారి సాహిత్యం చదివేవాడు. రూపం కన్నా శీలం ముఖ్యమని అతను నమ్మేవాడు. రామారావు తల్లి పెళ్లి కూతుర్ని అడిగింది, నీ పేరేమిటమ్మా? జానకి. ఏం చదువుకున్నావు? 10వ తరగతి పాస్ అయ్యాను. సంగీతం వచ్చా? నేర్చుకుంటున్నాను. కుట్లు అల్లికలు వచ్చు. వంట చెయ్యడం? అమ్మాయి నవ్వింది. వదినగారు, అన్ని పనులు వచ్చు. కిందటి సంవత్సరమే మా పెద్ద పిల్లకి పెళ్లి చేశాం.
అది అత్తారింటికి వెళ్ళిన తర్వాత మా జానకి వెనుకబడింది. తర్వాత శంకరం గారి భార్య కొన్ని నిజాలు వెల్లడి చేశారు. వదిన గారు, నాకు పెద్ద సంబంధాల మీద ఆసక్తి లేదు. కుర్రాడు చదువుకుని భార్యాభర్తల్ని పోషించుకునే స్తోమత ఉంటే చాలు. తర్వాత వాళ్లే పెద్దవాళ్ళవుతారు. రామారావు తల్లి ఏమీ అనలేదు. తిరిగి పార్వతి గారు అన్నారు, పెళ్లి బాగా జరిపిస్తాం, ఏ విధమైన లోటు చెయ్యం. ఏ సంగతి మీకు తెలియచేస్తాంగా అన్నారు రామారావు తల్లి. అందరూ లేచి వెళ్ళిపోతుంటే శంకరం గారు జేబులోంచి ఓ ఉత్తరం తీసి రామారావు చేతికిచ్చారు. ఇది మధ్యాహ్నం పోస్ట్లో వచ్చింది. రామారావు ఉత్తరం తెరిచి చదివాడు. శంకరం గారు, మీరు చూస్తే రైల్వే ఆఫీసరు. మీరు లాకాయి లూకాయి సంబంధం కోసం ప్రయత్నిస్తున్నారు. మీరెంత, ఈ రామారావు గాడెంత, వాడి ఉద్యోగం ఎంత? వియ్యం కయ్యం సమాన స్థాయిలో ఉండాలి. ఈ సంబంధం మీకు సరిపడినది కాదు. ఆకాశరామన్న. రామారావు ఉత్తరం చదివి నవ్వుతూ దాన్ని శంకరం గారికి ఇచ్చి అన్నాడు, ఈ ఉత్తరంలో పచ్చి నిజం ఉంది. మా నాన్నగారు గుమాస్తా. మా ఆస్తులన్నీ కోర్టు వ్యవహారాల్లో పోయాయి. మా పాతిళ్ళు మా తాతలు కూడా పంచుకోలేదు. యథార్థం చెప్పాలంటే నేను వేసుకున్న బ్లేజర్ కోటు మా స్నేహితుడిది, నేను తొడుక్కున్న షరాయి మా పినతండ్రిది. నా ఉద్యోగమా మామూలైనది. మా సంబంధం గురించి మరోసారి ఆలోచిస్తే మంచిది. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ గండికోట బ్రహ్మాజీరావు గారి రచన పెళ్లి చూపులు విన్నారు. ఇది 2004 ఆకాశవాణిలో ప్రసారమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.